ఎలాంటి హామీలైనా వేస్తారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసి వాళ్ళని దగా చేయడంలో ముందుంటారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి అలవి కాని హామీల్ని ప్రజాగలం అంటూ, ప్రజాగరళం అంటూ లేదా యమగలం లాంటి మేనిఫెస్టోలు తీసుకొస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీకు తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గతంలో 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, వృద్ధులకు మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజలకి మోసం చేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని రకాలుగా ప్రజలని ఇబ్బంది పెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేదు. పరిపాలన అంటే మా జగనన్న పరిపాలన. ఈరోజు ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో తీసుకుంటే చంద్రబాబు